ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవోపీ శ్రీనివాసులరెడ్డి శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడిన సురేష్ రెడ్డి మాలకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్థం శనివారాల్లో పామూరు కందుకూరు మార్గంలో అదనపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అదనపు బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మాలకొండ స్వామి ఇవాళ పాత నెల్లూరు జిల్లా కానీ ఒంగోలు జిల్లాలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా విశేషంగా భక్తులు వారి మీద నమ్మకం విశ్వాసాలతో ఇక్కడే వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత వెంటనే రావడం, విధంగా లక్షలాది మంది ప్రజలు ఈ మాలకొండ స్వామికి భక్తులుగా ఉన్నారు. ఇవాళ మన యొక్క ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సౌకర్యాలు ఇవ్వడం జరిగింది. కేవలం ఒక శనివారం రోజు మాత్రమే మన మహిమాన్వితుడైనటువంటి మాల్యాద్రి నరసింహస్వామి ఏదైతే ఉన్నారో వారు ఇక్కడ దర్శనమిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన సంగతి. ఇక్కడ అన్ని దేవస్థానాల్లో వారం రోజులు పూజలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం కేవలం ఒక్కరోజు మాత్రం ఉండడం ఈ యొక్క దేవస్థానం యొక్క విశిష్టత. అది ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంటు ప్రజలకి ఇవాళ హిందూ ధర్మం పట్ల దేవీ దేవతల పట్ల భక్తి భావన పెంచుతూ ఈ ధర్మ కార్యాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంది. అందువల్ల ప్రజలందరూ కూడా విశేషంగా పెద్ద సంఖ్యలో ఈ యొక్క దేవాలయాన్ని కూడా పాల్గొంటున్నారని తెలియజేస్తారు. మాలకొండ స్వామి శనివారం రోజు వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఆర్టీసీ మరింత బస్సులు పెంచాలని కూడా ఇక్కడ ప్రయాణికులు కోరుతున్నారు. కందుకూరు డిపో మేనేజర్తోనూ అదే రకంగా నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి డిపో మేనేజర్లతో కూడా నేను ఆర్టీసీ జోనల్ చైర్మన్గా తప్పనిసరిగా మాట్లాడతాను. బస్సుల సంఖ్య పెరిగేటట్టుగా ప్రయాణికులకి మెరుగైనటువంటి సౌకర్యం వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.